సో ఇదైతే థర్స్డే రొటీన్ అనమాట. మార్నింగ్ లేవడంతోనే ఇలా ఫస్ట్ నైటీల్లోనే ఉంటామండి. లేవడం, వాష్రూమ్కి వెళ్ళేసి కొంచెం మొహం కడుక్కొని వచ్చేసి వంట రూమ్లోకి వస్తా. ఫస్ట్ అయితే రైస్ కుక్ చేసేస్తానండి. ఈ అన్నం వండేసామంటే నాకు సగం టెన్షన్ తగ్గిపోతుంది. ఇంకా ఆ తర్వాత రైస్ ఉడికే లోపల కర్రీ కావాల్సి రెడీ చేసి పెట్టేసుకొని కర్రీ చేసి అప్పుడు టిఫిన్లోకి వెళ్తా. ఆ రోజైతే వేడి చారు కాసేసి ఇలా అరటి పువ్వు కర్రీ అయితే చేసా. ఇంకా ఫైనల్గా టిఫిన్ సెక్షన్కి వచ్చేస్తే కొంచెం దోసపిండి ఉందని చెప్పి ఇలా ఎగ్ దోశలు అయితే వేసేసాను అనమాట. ముందు రోజే సున్నుండలు చేసి పెట్టాను. ఇంకా అవైతే స్నాక్స్ కింద పెట్టేసాను బాబుకి. ఈ సున్నుండలు అనేవి చాలా చాలా హెల్దీ, చాలా ఈజీగా అయిపోతాయండి. సో ట్రై చేయండి. స్నాక్స్ కి పిల్లలకి చాలా పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని గెట్ రెడీ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. పూజ అయిన తర్వాత నేను తల దూకోవడం, రెడీ అవ్వడం చేస్తాను ఒక్కొక్కసారి. ఫైనల్ గా ఇలా ఉంటుందండి నా రొటీన్ అంతా. అయ్యేసరికి అప్పటికే టైము 11:30 అవుతుంది. అప్పుడు కాసేపు వీడియోస్ ఎడిట్ చేసుకుని కొంచెం ఏదైనా తిని కాసేపు రెస్ట్ తీసుకునేసరికి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రొటీన్ అనమాట.